హాయ్ అండి. చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు కదా! కానీ ఒకసారి ఈ విధంగా వండుకుంటే మళ్ళీ మళ్ళీ వండుకునేలా ఉంటుంది దీని టేస్ట్. దీనికోసం ముందుగా చేప ముక్కలను తీసుకొని క్లీన్ చేసుకోవాలి. నేనైతే కేజీ చేప ముక్కల్ని తీసుకుంటున్నాను. ఈ చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చేప ముక్కలను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ కప్ తీసుకొని అందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక టమాటా ముక్కలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు, చిన్న సైజు పచ్చిమిర్చి ఒక 5 వేసుకొని మెత్తటి పేస్ట్ కింద అయితే చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి నేను చిన్న సైజు కాబట్టి 5 వేసుకుంటున్నాను. పెద్ద సైజు అయితే ఒక 3 అయితే సరిపోతుంది. ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. వెజ్ కర్రీస్ మీద ఆయిల్ వేడయ్యాక ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నాక కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా సపరేట్ అయ్యాక 2 స్పూన్స్ కారం అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. పులుసు మరిగి దగ్గర పడుతున్న టైంలోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది. చేప ముక్కలు వేసాక గరిటెతో అయితే అస్సలు మనం కదపకూడదండి. 2 వైపులా పట్టుకొని మనం ఇలా స్లోగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్క అనేది విరగకుండా వస్తుంది. అదే మనం గరిటె పెడితే ఇరిగిపోతుంది. అలాగే పులుసు నుండి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేపల పులుసు ఎప్పుడు వేడిగా కాకుండా పూర్తిగా చల్లగా అయ్యాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.